హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రాగి జావను సీజన్తో పని లేకుండా ప్రతిరోజు తాగడం వల్ల నీరసం, బలహీనతలు ఉండవు, రక్తహీనత లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వయసుతో పని లేకుండా ఈ రాగి జావను పిల్లలు, పెద్దలు ప్రతిరోజు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఒకరికి సరిపడగా రాగి జావను చేసి చూపిస్తాను. దానికోసం ఒక గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకోవాలి. నేను ఈ స్పూన్తో 1 స్పూన్ వేసాను. మీరు ఇంకా ఎక్కువ పిండి కావాలన్నా వేసుకోవచ్చు. అప్పుడు కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకోవాలి. అలాగే నీళ్లు కూడా తగినన్ని వేసుకోవాలి. నేను తీసుకున్న 1 టేబుల్ స్పూన్ రాగి పిండికి 300 ml వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నీళ్లు వేసిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకుని ఉండలు లేకుండా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. కలపకుండా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తే రాగి పిండి ఉండలుండలుగా కట్టేస్తుంది. అప్పుడు తాగడానికి బాగుండదు. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ 5-6 పొంగులు వచ్చేంత వరకు ఉడికించాలి. ఇది ఉడికేటప్పుడు కలపకుండా వదిలేస్తే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, 5-6 పొంగులు వచ్చి ఇదైతే కాస్త తిక్కుగా తయారైంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మించి దించి బాగా చల్లారనివ్వాలి. రాగి జావ తాగేటప్పుడు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుంటాం కదా, అవి వేడి మీద వేయకూడదు. అందుకే బాగా చల్లారాలి. చల్లారేటప్పుడు కలపకుండా వదిలేస్తే త్వరక కట్టేస్తుంది. ఇలా కలుపుతూ చల్లారనిస్తే త్వరక పట్టకుండా తాగేటప్పుడు బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే బాగా చల్లారింది. ఇప్పుడు ఇందులో పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవాలి. నేనైతే 1 గరిటెడు పెరుగు వేసి కలుపుకుంటున్నాను. పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి, లేదంటే మజ్జిగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు విస్కర్తో కానీ మజ్జిగ చేసుకునే కవ్వంతో కానీ మొత్తం అంతా కలిసేలా బాగా కలిపి సర్వింగ్ గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రాగి జావను నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా తయారు చేసుకుని ప్రతిరోజు తాగడానికైతే ట్రై చేయండి. రాగి పిండితో సూపర్ సాఫ్ట్ చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ చపాతీ తయారు చేసుకోవడానికి ముందుగా పిండి కలుపుకోవాలి. దానికోసం ఏదైనా ఒక గిన్నె తీసుకుని ఇందులో మనం ఏ కప్తో రాగి పిండి తీసుకుంటామో అదే కప్తో 1 కప్ వాటర్ వేసుకుని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యికి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మంటను మీడియం హీట్లో ఉంచి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో 1 కప్ రాగి పిండి వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి వాటర్లో పిండి మొత్తం కలిసేలా ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. ఇలా పిండి మొత్తం వాటర్లో కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక పళ్ళెంలో వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు 1 స్పూన్ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది కాస్త వేడిగా ఉందండి, చేత్తో కలపడానికి కొంచెం కష్టంగా ఉంది. అందుకే నేను గ్లాస్ సపోర్ట్తో కలుపుతున్నాను. మీరు కలిపేంత వేడి ఉన్నట్టయితే చేత్తో కలుపుకోవచ్చు, లేదా ఈ విధంగా గ్లాస్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ముద్దలా తయారు చేసుకోవాలి. ఇది కాస్త వేడి తగ్గిందండి. ఇప్పుడు చేత్తో ఇలా కలిపితే పిండి సాఫ్ట్గా ముద్దగా తయారవుతుంది. ఇప్పుడు చపాతీ తయారు చేసుకోవడం కోసం పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుని చేత్తో బాగా కలిపి రౌండ్గా ఉండలు చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకేసారి ఇలా ముద్దల్లా చేసుకోకూడదండి. 2 లేదా 3 చేసుకుని మిగిలిన పిండిని గిన్నెలో వేసి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. బయటే ఉంటే పిండి ఆరిపోయి
చపాతీ చేసేటప్పుడు విరిగిపోతుంది. ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకుని ఒక చపాతీ ముద్ద తీసి మనం రెగ్యులర్గా చపాతీ ఎలా తయారు చేసుకుంటామో అదే విధంగా కొద్దిగా పొడిపిండి వేస్తూ పలచగా ఒత్తుకోవాలి. మీకు వీలైనంత పలచగా ఒత్తుకోండి. ఇప్పుడు చపాతీ రౌండ్గా రావడం కోసం ఏదైనా ఒక మూత తీసుకుని ఇలా కట్ చేస్తే చపాతీలన్నీ ఒకే సైజులో రౌండ్గా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో చపాతీలను ఒత్తుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఎంత పలచగా వచ్చాయో. ఇలా మీకు వీలైనంత పలచగా చేసుకుని ఇప్పుడు వీటిని కాల్చుకోవడం కోసం వేడివేడిగా ఉన్న పెనం పైన వేసి ఇది కాస్త కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుని ఇలా గరిటెతో ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తితే చపాతీలు చక్కగా పొంగుతాయి. ఇలా అటు ఇటు తిప్పుతూ బాగా కాలిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, వేయకపోయినా పర్వాలేదు. ఇలా అటు ఇటు తిప్పి కాస్త కాలిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న హాట్ బాక్స్లో వేసుకుని మూత పెట్టుకోవాలి. లేదా ఏదైనా ఒక గిన్నెలో అయినా వేసుకుని మూత పెట్టుకోవచ్చు. ఇలా మూత పెట్టడం వల్ల చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన వాటన్నింటినీ కాల్చుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, రాగి పిండితో చపాతీలు సూపర్ సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు ఈ చపాతీలు తయారు చేసినట్టయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న ఇంత సాఫ్ట్గానే ఉంటాయి. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి వీటిని ట్రై చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో సూపర్ సాఫ్ట్గా దూదెల్లాంటి ఇడ్లీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కంటే ఈ ఇడ్లీ చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఇడ్లీ తయారు చేసుకోవడం కోసం ముందుగా పిండి తయారు చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె తీసుకుని ఇందులో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. అదే కప్తో 2 కప్పుల వరకు రాగులు వేసుకుని ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కడిగేటప్పుడు చేత్తో బాగా రబ్ చేస్తూ కడగండి. ఎందుకంటే రాగులలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా కడగడం వల్ల డస్ట్ అంతా తొందరగా బయటికి పోతుంది. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి 2-3 సార్లు మళ్ళీ కడిగిన తర్వాత అప్పుడు ఫ్రెష్ వాటర్ వేసుకుని 5-6 గంటల పాటు బాగా నాననివ్వాలి. దానికోసం మూత పెట్టుకుని ఒక 5-6 గంటలు పక్కన పెట్టుకోండి. 5 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇవైతే బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఇంకొకసారి కడిగిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న పప్పుని ఒకేసారి వేయకుండా 2-3 బ్యాచెస్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పప్పుని రుబ్బేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకుంటే పలచనైపోతుంది. వాటర్ తక్కువైనా పిండి గట్టిగా ఉంటుందండి. ఇలా రుబ్బిన పిండి మొత్తం కొంచెం లోతుగా ఉండే ఒక గిన్నెలో వేసుకుని ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా రుబ్బుకోవాలి. నేను తీసుకున్న పప్పు మొత్తం గ్రైండ్ చేసుకుని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, రుబ్బిన పిండి మరీ పలచగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. గట్టిగా ఉన్నా లేదా పలచగా ఉన్నా కూడా ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావండి. నేను చూపించిన ఈ కన్సిస్టెన్సీలోనే పిండిని రుబ్బుకోండి. ఇలా రుబ్బిన పిండిలో 1 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. మనం ఏ కప్తో మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకోండి. అప్పుడు కొలత కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకుని పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ రాగిపిండి ఇడ్లీకి
ఇడ్లీ రవ్వను మరీ ఎక్కువ వేయకూడదండి. రెగ్యులర్గా అయితే 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు లేదా 2.5 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేస్తాం కదా. ఈ రాగి ఇడ్లీ చేసేటప్పుడు 1 కప్పు రవ్వ మాత్రమే వేసుకోవాలి. అది కూడా కడిగిన రవ్వ కాకుండా పొడి రవ్వే వేసుకోండి. కడిగితే పిండి పలచనైపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా కలుపుకున్న పిండిని రాత్రంతా పులయబెట్టాలి. పిండి పులిస్తే పైకి పొంగుతుంది. అందువల్ల కొంచెం లోతుగా ఉన్న గిన్నెలోనే పిండి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఓవర్ నైట్ పక్కన పెట్టుకుంటే పిండి మార్నింగ్ అయ్యేసరికి చక్కగా పులుస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. పిండి చక్కగా పులిసింది కదా. ఇలా పిండి బాగా పులిస్తే ఇడ్లీ సాఫ్ట్గా దూదెల్లా వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, రవ్వంతా నానేసరికి పిండి కొంచెం గట్టిపడింది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని కావలసినంత పిండిని తీసుకోవాలి. పిండి అంతట్లో వాటర్ వేసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇడ్లీ అంత బాగుండవండి. మనకి కావలసిన పిండిని మాత్రమే తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. బయట ఉంటే మరీ ఎక్కువ పులిసిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉన్నా ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయండి. అలాగే బాగా పలచగా ఉన్నా కూడా ఇడ్లీలు మెత్తగా ఉంటాయి. ఇలా తగినంత వాటర్ వేసుకుని నేను చూపించిన ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోండి. వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా చూసుకుని వేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. రాగి ఇడ్లీ వేసుకోవడం కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకుని వాటికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకోవడం వల్ల ప్లేట్లలోంచి ఇడ్లీ తీసేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వస్తుంది. మనం రెడీ చేసుకున్న పిండిని ఈ విధంగా వేసుకుని ఈ ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ స్టాండ్లో పెట్టి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికాయా లేదో ఒకసారి మూత తీసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చేత్తో చూసినప్పుడు పిండి అంటుకోకుండా ఉంటే ఇవి ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి కాసేపు చల్లారనివ్వాలి. కాస్త చల్లారితే ఇడ్లీ ప్లేట్లోంచి తీయడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ వేడివేడి రాగి ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, సూపర్ సాఫ్ట్గా దూదెల్లాంటి రాగి ఇడ్లీ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో. ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు తప్పకుండా ఒకసారి ఈ ఇడ్లీ తయారు చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఇప్పుడు రాగి పిండితో తీయగా ఎంతో రుచిగా ఉండే ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్గా తినడానికైనా లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్లా పెట్టడానికైనా చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసే ఈ రాగి పిండి స్వీట్ తయారు చేయడానికి ముందుగా పిండి కలుపుకోవాలి. ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు రాగి పిండి వేసి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు రాగి పిండికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేయనవసరం లేదు. ఇప్పుడు నెయ్యి మొత్తం పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఏ కప్తో రాగి పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వాటర్ తీసుకుని మొత్తం ఒకేసారి వేయకుండా సగం నీళ్లు వేసుకోవాలి. చూసారు కదా, నేను 1/2 కప్పు నీళ్లు వేసాను. ఇప్పుడు పిండి మొత్తం ఒకసారి కలుపుకుని అవసరం అనుకుంటే ఇంకాస్త వాటర్ వేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేస్తే పిండి పలచనయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటే చూసుకుని మళ్ళీ వాటర్ వేసుకుందాం. నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఉండేలా వాటర్ వేస్తున్నాను. ఇలా అవసరం మేరకు మాత్రమే నీళ్లు వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, పిండి మొత్తం కలిపిన తర్వాత
పావు కప్పు నీళ్ళైతే మిగిలిపోయాయి. ఇది పక్కన పెట్టేస్తున్నాను. నేను ఈ పిండి కలపడానికి ముప్పావు కప్పు నీళ్ళైతే వాడానండి. ఇలా పిండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. అలానే ఎక్కువ కూడా వేయకూడదు, చిటికెడు వేస్తే సరిపోతుంది. సాల్ట్ మొత్తం పిండిలో కలిసేలా ఇంకొకసారి మళ్ళీ బాగా కలుపుకుని పిండి కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరీ పలచగాను మరి థిక్గాను ఉండకూడదు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండి కలిపితే స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఒక బౌల్లోకి అరకప్పు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అంటే అరకప్పు బెల్లానికి అరకప్పు పచ్చి కొబ్బరి తురుము సరిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని 1/4 స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది ఉడికించాల్సిన పని లేదండి, ఇలా డైరెక్ట్గానే మనం స్టఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ తయారు చేయడానికి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఒక అరిటాకు తీసుకుని శుభ్రంగా కడిగి ఈ మాత్రం సైజు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కొంచెం కొంచెం వేసుకుని చేతిని నీటితో కానీ లేదా నెయ్యితో కానీ తడిచేసి మనకి వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు పిండి చేతికి అంటుకోకుండా ఉండాలంటే నీటితో తడి చేసుకుంటూ చేసుకోండి, అప్పుడు బాగా వస్తుంది. ఇలా పిండి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ముద్దలా చేసుకుని మధ్యలో పెట్టుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టఫింగ్ మొత్తం పిండి మధ్యలో పెట్టి అరిటాకు జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత ఊడిపోకుండా చుట్టూ ఒక్కసారి ప్రెస్ చేయండి. ఇదే విధంగా మిగిలినవన్నీ ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని ఆవిరి పైన ఉడికించుకోవడం కోసం ఇడ్లీ స్టాండ్లో కానీ లేదా ఒక గిన్నెలో నీళ్లు వేసి గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇడ్లీ స్టాండ్లో పెడుతున్నాను. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికిస్తే ఎంతో రుచిగా ఉండే రాగి పిండితో స్వీట్ రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవైతే ఉడికిపోయాయి. ఇలా చేతితో చూసినప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, చూసారు కదా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో తీయని స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్గా తినడానికైనా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్లా పెట్టడానికైనా చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.